వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని కేపీహెచ్పిలో ఒక హోటల్లో రూమ్ బుక్ చేశాడు ఈ లోకేష్. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకి చెందిన లోకేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు లోకేష్. అయితే తన కాలేజ్ టైంలో పరిచయమైన ఒక యువతిని ఇష్టపడ్డాడు. వీళ్ళ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కాస్త పెళ్లిగా మారే సమయానికైతే దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ రోజు అంటే ఏప్రిల్ 4న వాళ్ళిద్దరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. నిన్న అంటే ఏప్రిల్ 3న వాళ్ళు కేపీహెచ్పి పరిధిలో ఒక హోయోలో ఒక రూమ్ బుక్ చేసుకున్నారు. పెళ్లి ఆర్య సమాజంలోనా లేకపోతే ఆలయ మండపంలోనా అని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారంట. ఏది అవైలబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నామని ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారంట. ముందుగానే ఓయోకి వెళ్ళిన లోకేష్ పెళ్లి బట్టలు ధరించి తన ప్రియురాలికి ఫోన్ చేసి, నేను ఇక్కడ రెడీ అయి ఉన్నా, నువ్వు వచ్చే క్రమంలో కాస్త భోజనం తీసుకురమ్మని తనకి చెప్పాడంట. సరే అని చెప్పి తను కూడా రెడీ అయి భోజనం పట్టుకొని ఆ ఓయోకి వెళ్ళిందంట. ఇలా ఓయోకి వెళ్ళిన క్రమంలో అక్కడైతే యువతి ఉన్నారో తను ఆ డోర్ని ఎంత కొట్టినా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఏదో అనుమానంగా ఉందని ఓయో సిబ్బందికి చెప్పగా ఓయో సిబ్బంది వచ్చి డోర్ బద్దలు కొట్టి చూడగా విగత జీవిగా ఉన్నాడు లోకేష్. ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అన్ని రెడీ అయ్యి పెళ్లి బట్టలు ధరించి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది పెద్ద షాకింగ్ గా మారిందని అక్కడున్న ఓయో సిబ్బంది అయితే చెప్తున్నారు. యువతి నుంచి ఏదైనా తప్పు జరిగిందా, లేకపోతే అతనే ఏదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడా, ఆఫీస్ కొలీగ్స్ నుంచి ఏదైనా థ్రెడ్ వచ్చిందా, లేకపోతే కుటుంబ సభ్యుల ఒత్తిడా? అయితే ఈ విషయంపై కేసు దర్యాప్తు చేసి ప్రస్తుతానికైతే పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.